సుపరిపాలనలో మరో అడుగు అని ఒక కార్యక్రమం చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా సుపరిపాలన అంటే అర్థం ఉంటుందా? నిజానికి గవర్నమెంట్ యొక్క అధినేత గవర్నరు. గవర్నర్కి ఏం పెట్టినట్లేదు. అత్యాచారాలు, హత్యలు, పేదరికం, నిరుద్యోగం ఇన్ని రకాలు ఉంటుంటే ఇవేమి పెట్టినట్టుగా లేదు గవర్నర్ గారికి. సరే, ముఖ్యమంత్రి అధినేతగా కనిపిస్తున్న చోట జనానికి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించగలుగుతారంటే ఎవరు నమ్ముతారా? సాధ్యమయ్యే మాటేనా? ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అంటే అనొచ్చేమో పైకి, కానీ నేనైతే ఎవరు సుపరిపాలన చంద్రబాబు అందిస్తాడని నమ్ముతారు అనుకోను. ఎందుకంటే అవలంబించే ఆర్థిక విధానాల్లోనే సుపరిపాలన మచ్చుకైనా ఉండే అవకాశాలు ఉండవు. విధానాల్లో లేని పాలన సుపరిపాలన ఆచరణలో ఎలా వస్తుంది? దీనిపై చర్చకు కావాలంటే మేము సిద్ధంగానే ఉన్నాం. మాట ఒకటి చెప్పి పారిపోయే తత్వం కాదు నాది. కమ్యూనిస్ట్ ఉండే వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను.